మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. వంట వండడం పూర్తయింది, కానీ తినడానికే టైం లేదు. టైంకి ఆఫీస్కు రీచ్ కావాలి, లేకపోతే మేనేజర్ చేతిలో చింత భజనే. స్కూటీలో వెళ్ళేటప్పుడు ఆ పక్క ఈ పక్క అన్ని దిక్కులు చూడకుండా ఇలా టిఫిన్ స్కూటీలో పెట్టుకొని తింటూ వెళ్తూ ఉన్నాడు. అయ్యా అయ్యా ఓ అయ్యా అమర మేధావి, లగేజ్ మొత్తం లారీలో ఎక్కించవలసిన సరుకును మొత్తం ఇలా స్కూటీపై తీసుకుని వెళ్తున్నావు కదయ్యా. ఇక స్కూటీపై పనుకొని వెళ్తున్నాడు. ఇంటికి వెళ్లేలోపు ఒక కునుకు తీసేయచ్చు. పోలీస్ మామలు చూస్తే అడ్డంగా బుక్ చేస్తారు. ఇంట్లో హెల్మెట్ లేదు, వంటింట్లో గిన్నెలేమో మన దోస్తులైపోయా. ఆ గిన్నెలు చూడగానే అవి మన తోడు నీళ్ళలాగా ఉండే దోస్తులని గుర్తొచ్చేస్తుంది. అందుకే ఫాలో చేస్తూ ఆ హెల్మెట్కు బదులుగా ఈ గిన్నెలను పెట్టుకుని వచ్చేసా. తలకు హెల్మెట్ పెట్టాడు, చేత బైక్ పట్టాడు, రింగు రింగున రివర్స్ చేస్తూ బైకును తీసుకుని వస్తూ ఉన్నాడు. వెనకల చూస్తే రింగ 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 అన్నట్టు రింగు రింగున అన్ని కింద పడిపోయాయి. అది నా తప్పు కాదు నాన్న. తంబి బ్రెయిన్ ను చాలా బాగా సానపట్టేసినట్లుగా ఉన్నాడు. ఆ రెండు కళ్ళు తీసి ట్రాక్టర్ బయట పెట్టేసినట్లుగా ఉన్నాడు. ఏమి వాడకమయ్యా, ట్రాక్టర్ మొత్తం ఫుల్లుగా గడ్డితో నింపేశాడు. మరి గడ్డిని తీసుకెళ్తున్నట్లుగా లేదు, ట్రాక్టర్ని ఎత్తుకొని వెళ్తున్నట్లుగా ఉంది. స్కూటీ పాపలకి పెట్రోల్ హాఫ్ లీటర్ ఉంటే యాటిట్యూడ్ మాత్రం ఫుల్ ట్యాంకే ఉంటుంది. ఒక్క సైడ్ కూర్చుంటే పోయేదానికి ఇలా రెండు సైడ్లు కూర్చోవాలని రూల్స్ పెట్టేసుకున్నట్లుగా ఉంది. తెగ కష్టపడిపోతూ ఉంది. ఎట్లో అట్లా అట్లో ఇట్లా చుట్టూ ఉన్నవారు సరిచేసి ఇలా కూర్చోబెట్టారు. బైక్ ను ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇట్లే స్టార్ట్ చేయాలి. ఆల్ పవర్ తో ఆల్ ఇన్ వన్ లెవెల్లో ఎగిరెగిరి మరీ స్టార్ట్ చేశాడు. ఎదురుగా ఉన్నవన్నీ గుద్దేశాడు. కొత్త బైక్ కొన్నాడు, కొత్తగా ఉంది. కొత్తగా ఎలా స్టార్ట్ చేయాలో చెబుతూ ఉన్నాడు. కింద లైటు, పైన సీటు, కింద బ్రేకు, పైన ఎక్సలేటర్, కిది హైలైట్. ఆటో ఉంది, కానీ ఆటోకి సీటే లేదు. సీటు లేకుంటే ఏమైందయ్యా, మన దగ్గర బుర్ర ఉంది. ఆ బుర్రను ఉపయోగించి ఇలా సీటుకు బదులుగా చైర్ వేసేసి చైర్మన్ అయిపోయాడు. కాలు విరిగింది, మరి కంఫర్ట్ గా వెళ్ళాలి కదా. ఆ కాలు విరిగినా సరే మనం మాత్రం బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్లాల్సిందే. ఇలా బ్యాండేజ్ వేసుకొని మరి ఇలా బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. సడన్ గా నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. టీవీని టెంటేసి మరీ తీసుకుని వెళ్తూ ఉంది. తొందరగా వెళ్ళవే తల్లి, టీవీలో సీరియల్లు మిస్ అవుతాయి. ఆహా వెళ్ళు వెళ్ళు, ఇప్పుడు కదా సీరియల్స్ స్టార్ట్ అయ్యేది. స్కూటీని స్టార్ట్ చేయగానే అలా ఏరోప్లేన్ లాగా గాలిలో ఎగరాలి అని ఇలా స్టార్ట్ చేశాడు. జూ జూ అంటూ స్టార్ట్ కాగానే ముందుగా భూదేవికి నమస్కరించుకోనక్కర్లా, అందుకే ఇలా నమస్కరించుకున్నాడు. రోడ్డును క్లీన్ చేయడానికి క్లీన్ చేసే రోబో ఏం అవసరం లేదు. అక్క ఒక్కసారి స్కూటీ స్టార్ట్ చేసిందనుకో, దుమ్మంతా ధూళిలాగా గాలిలో ఎగరాల్సిందే. లవ్ బర్డ్స్ స్కూటీ పైన రైడింగ్ చేసేస్తూ ఉన్నారు. బర్డ్స్ కు చుట్టూ ఉన్న జనాలు కనిపించవు. మరి ఈ కంకర్ ఎట్ట కనిపిస్తుంది చెప్పండి. అందుకే చక్కగా కంకర్లోకి వెళ్ళి ఇరుక్కున్నారు. తర్వాత కార్యక్రమం అమ్మాయి చేతిలో భజన కార్యక్రమం. యాందిరయ్యా
మిమ్మల్ని మీరే కొట్టుకుని ఉంటే ఏమేమెందుకు అయ్యాడా? రోడ్డెక్కినాక చక్కగా వెళ్ళింది, చక్కగా ఆగింది, చక్కగా అందరినీ క్యూలో కింద పడేసింది. స్కూల్కు వెళ్ళి చదువు కాదే తల నిండా పేర్లను ఎక్కించుకొచ్చావు, అందుకే తల్లి ఎక్కడా గ్యాప్ ఇయ్యలేదు. ఇలా స్కూటీపై వెళ్ళేటప్పుడు కూడా తలపై ఒక చెయ్యి వేసి మరి ఇలా ఒక పట్టు పట్టుతుంది. కొత్త మోడల్ బైక్ నడపాలని కోరిక, అందుకే ఆ కోరికను ఇలా సైకిల్ తొక్కుతూ నెరవేర్చుకుంటూ ఉన్నాడు. పొలంలో కలుపు మొక్కలు తీసిన చెయ్యి అమ్మ మట్టి తల్లి, ఆ మాత్రం టాలెంట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇలా సైకిల్ ను ఒక రేంజ్ లో తొక్కుతూ వెళ్తూ ఉంది. మనం ఎక్కడున్నా సరే రూల్స్ ను ఖచ్చితంగా పాటించాల్సిందే, అందుకే ఇలా కారెక్కి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడే అందిన వార్త, మీ టైర్ పంచర్ అయిందా? టైర్ పంచర్ అయితే టైర్ మార్చనక్కర్లా, ఇలా స్కేటింగ్ బోర్డును తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. స్కూటీ బాగుందే అని ఒక్క హ్యాండ్ వేశాడు, ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోయింది. ఒక్క నిమిషం పాటు ఇలా దడదడలాడించేసింది. బైక్ ను స్టార్ట్ చేయడం కూడా ఒక కళ, అందుకే ఇలా స్టార్ట్ చేశాడు. ఇలా కరెక్ట్ గా వెళ్ళి సెట్ చేశాడు. నువ్వు షాక్ లో ఉన్నావు కదూ. ఆరు బయట ఆరాంగా ప్రశాంతంగా ఇలా కూర్చున్నాడు. గాలిలో వెళ్ళేటప్పుడు ఇలా ఒక సిగ్నల్ ఇచ్చి వెళ్ళింది. అడ్డంగా వచ్చి అడ్డగోలుగా పడింది, కానీ ముప్పు తిప్పలు పెడుతూ ఉంది. ఇలా మరి బైక్ కిసి తీసేసుకుంది. నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయ్యా, అందుకే ఇలా నిలబడ్డాడు, ఇలా పడ్డాడు. ఈ వీడియో చూడడానికి సరదాగా ఉండవచ్చు. వెహికల్స్ లో వెళ్ళేటప్పుడు జర మంచిగా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. మీ లైఫ్ తో పాటు మీ ఎదుటి వాళ్ళ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.